వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగవ లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వీడియో. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు తీసినటువంటి వీడియో. ఇది వచ్చేసి పండుగ రోజు ఉదయం పూట ఇలాగా గుమ్మం ముందు అంతా శుభ్రం చేసుకొని కలర్స్ తోటి ఇలా ముగ్గు అనేది పెట్టుకున్నాం అన్నమాట. మనం ముందుగా చాక్ పీస్తో ముగ్గు అనేది మంచిగా గీసేసుకున్న తర్వాత మేము ముగ్గుతో అనేది ఇలా డిజైన్ అనేది వేసుకుంటాం అన్నమాట. చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే, మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రసాదం కోసం అనమాట. మోదుగలు చేస్తారు కదా వినాయకుడికి, దానికోసం ప్రిపరేషన్స్ అనమాట. ఇది మోదుగలు లోపల స్టఫింగ్ కోసం మనకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని అంతా తురిమేసి బెల్లంతో ఇలా ఉడికించేసుకుంటే మంచిగా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే ఇలా ముద్దగా అవుతుంది. దాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం బియ్య పిండిలో లోపల స్టఫ్ అనేది చేసుకొని మోదకాలు రెడీ చేసుకుంటాను అనమాట. ఈ రెసిపీ అయితే నేను షూట్ చేయలేదు, జస్ట్ ఏదో ఒక క్లిప్ అయితే తీసాను అనమాట. ఇలాగా బియ్య పిండిని మనం వేడి వాటర్లో వేసేసి కొంచెం ఆరిన తర్వాత దాన్ని ఇలాగా ముద్దలాగా చేసుకొని దాని లోపల ఈ కొబ్బరి ఉండను అనేది స్టఫింగ్ చేసుకొని ఇలా మోదుగులు అనేది మనకి మోదుగులు చేసుకునే మోల్డ్స్ ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా. నేనైతే దీన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో నాకు 230 రూపీస్ పడింది. ఇవి నాకు 2 వచ్చాయి. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు దీంతో అయితే, అలాగనమాట. దీని రెసిపీ అనేది నేను తీయలేదు, చూద్దాం ఇంకొకసారి ఎప్పుడైనా రెసిపీ అనేది నేను తీస్తాను. చాలా బాగా వచ్చింది. దానికోసం మోదుగులు అయితే ఇలా చేసామన్నమాట. నెక్స్ట్ దేవుడి గదిని ఇలాగా మేము పత్రికలు అలాగే వినాయకుడితో ఇలా రెడీ చేసుకున్నాం. ప్రస్తుతానికైతే అప్పటికే అలా రెడీ చేసేసుకున్నాం. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోలేదు. అప్పుడు ఆ టైంకి మాకు కింద కూడా అపార్ట్మెంట్లో వినాయకుడిని అనేది తీసుకొచ్చాము. ఇక్కడ మేముండే ఫ్యామిలీస్ వరకు అందరం కలిపేసి ఒక వినాయకుడిని అనేది తీసుకున్నామన్నమాట. అక్కడ కూడా పూజ ఉంది కాబట్టి ముందు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్దామనేసి ఇలా ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నాం ఉదయాన్నే. అయితే మాకు కింద కూడా పూజారి గారు ఉదయాన్నే రావడంతో ముందు అపార్ట్మెంట్లో కింద అనేది చేసేసుకున్న తర్వాత పైకి వెళ్ళి చేసుకోవాలి అని అనుకున్నాం. అందుకే అందరం కిందికి ఇలాగా ప్రసాదాలు తీసుకొని వచ్చేసి ముందు పూజ అయితే ఇక్కడ చేసేసుకున్న తర్వాత పైకి వెళ్దామనేసి అందరం కిందకు వచ్చేసామన్నమాట. మేమందరం మొత్తం ఇక్కడ 10 ఫ్యామిలీస్ అయితే ఉంటాయన్నమాట మా అపార్ట్మెంట్లో. అందరం కలిసేసి ఇలాగా మంచిగా చిన్న వినాయకుడిని అనేది తెచ్చేసుకొని ఇలాగా డెకరేషన్ అనేది చేసేసుకొని ముందు రోజే ఇలా పెట్టేసుకున్నాం. వెనక అరటి చెట్లు అలాగే పువ్వులు పాలవెల్లి వీటన్నింటితోటి బాగా డెకరేట్ చేసుకున్నాం అనమాట. చేసుకొని ఇలాగైతే పెట్టేసుకున్నాం. ఇక్కడ ప్రసాదాలు కూడా అందరం తీసుకొని వచ్చామన్నమాట. ఎవరమైతే పూజలో కూర్చుంటామో ఫ్యామిలీస్ అందరం కలిపి తీసుకొని వచ్చి ఇక్కడ పంతులు గారు అయితే పూజ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ ముందు రోజు మేము కొంతమంది అయితే కూర్చున్నాం అనమాట పూజలో. అండ్ నెక్స్ట్ డే కొంతమంది మేమైతే మొత్తం 3 days అయితే పెట్టుకున్నాం. 3 రోజులు పెట్టేసుకున్నాం అనమాట. దానికోసం ఒకరోజు కొంతమంది అలాగా అన్ని ఫ్యామిలీస్ అయితే ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు అలా కూర్చున్నాం అనమాట. ఇలాగా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ పూజ అంతా చాలా బాగా చేశారు. ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అందరం కొంచెంసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. పిల్లలందరూ మంచిగా ఫోటోలు దిగారనమాట. ఇది ఒక మంచి టైం అనేది స్పెండ్ చేసాం అందరం కలిసి. చాలా చాలా బాగుంది. పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిన ప్రసాదాలన్నీ అందరం కలిసి పంచేసుకొని అలాగే ఇంకా అందరం కలిసి మళ్ళీ మనం పైన కూడా వినాయకుడిని పెట్టేసుకున్నాం కదా, అక్కడ పూజ కూడా ఉంది కదా, కొంచెంసేపు ఇక్కడ ఈ పూజ అయిపోయేంతవరకు ఇక్కడ ఉండేసి నెక్స్ట్ అందరం మళ్ళీ పైకి వచ్చేసామన్నమాట. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. నేను ప్రసాదాలన్నీ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయాను అనమాట ఈ పూజ అవ్వడం కోసం. ముందు కింద పూజ అయిపోయిన తర్వాత చేసేసుకుందామనేసి వచ్చామన్నమాట. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత నేను వచ్చేసి మొత్తం ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను. మా పిల్లలందరూ కింద నుంచి పైకి వచ్చేలోపు
ప్రసాదాలన్నీ రెడీ చేసేసి దేవుడి గదిలో అన్నీ సిద్ధంగా పెట్టుకుని ఉన్నా అనమాట. నెక్స్ట్ వాళ్ళు రాగానే ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకుందాం అనేసి అన్నీ రెడీ చేసుకున్నాను. తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత అన్నీ ఇలాగా సెట్ చేసుకొని పసుపు గణపతిని అలాగే ప్రసాదాలు అన్నీ పెట్టేసుకొని పూజ అనేది ఇలా చేసుకున్నాం అనమాట. అలాగే బుక్స్కి అన్నింటికి మనకి ఓంకారం అలాగా పెట్టుకుంటాం కదా, స్వస్తిక్ అలాంటివన్నీ పెట్టేసుకొని మంచిగా ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ అనేది చేసుకున్నాం అనమాట. పూజ అనేది చాలా చాలా బాగా జరిగింది. మాకు తెలియని చాలా విషయాలు అయితే మేము పూజలో కూర్చున్నప్పుడు మాకు పంతులు గారు అయితే చెప్పారనమాట. వినాయకుని కథ అనేది చెప్పారు. నెక్స్ట్ మాకు పూజ గది అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర కూడా ఇలాగ నేను ప్రతిసారి పూజ అనేది చేసుకుంటాను. అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.